తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మీ లిఖిత. బీట్రూట్ దీని కలర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఇందులోని పోషకాలు కూడా అంతే పవర్ఫుల్ గా మన ఆరోగ్యానికి కావాల్సిన ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తూ ఉత్సాహాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. అదే సమయం మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటే గనక నిపుణులు సూచించేది రోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోమని సూచిస్తూ ఉంటారు. అందుకే ఇవాళ వీడియోలో మనం మన ఇమ్యూనిటీని స్టామినాని బూస్ట్ చేసే ఈ బీట్రూట్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇంకా ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో కూడా చూసేయండి. మరి దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి ఇవాళ వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. బీట్రూట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు చూసిద్దాం. బీట్రూట్ ముక్కలు, లెమన్, పుదీనా మరియు హనీ. ముందుగా డైరెక్ట్ గా మిక్సీలో లేదా ఇలా గ్లాస్ లో బీట్రూట్ ముక్కలని వేసుకోండి. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని బాడీలో ఇంక్రీజ్ చేస్తుంది బీట్రూట్. దీని ద్వారా బ్లడ్ ఫ్లో మరియు లంగ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులోకి లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి. లెమన్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. అదే సమయం ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసేందుకు సహాయపడుతుంది. ఇన్స్టెంట్ గా ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటుంది. ఇందులోకి పుదీనా ఆకులని వేసుకోండి. ఇందులో విటమిన్ ఏ, సి మరియు బి కాంప్లెక్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకో న్యూట్రిషియల్ బెనిఫిట్ ఏంటంటే ఈ పుదీనా వల్ల అధికంగా ఐరన్, పొటాషియం మరియు మ్యాంగనీస్ అందజేస్తుంది. హీమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోకి టేస్ట్ కోసం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీలో యాంటీసెప్టిక్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా మన శరీరానికి స్టామినాని అందిస్తుంది. ఈ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అన్వాంటెడ్ అంటే ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే మన శరీరం నుంచి బయటకి తొలగించేందుకు సహాయపడుతుంది. ఇవన్నిటిని ఎంచక్కా ఒక మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి తీసుకోండి. ఇలా మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ ని టేస్ట్ చేసేయడమే. అయితే హనీని మీరు లాస్ట్ లో కూడా జ్యూస్ రెడీ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. లేదు అంటే అన్ని కలిపి ఒకసారి మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఈ జ్యూస్ ని రోజు తీసుకోవచ్చు. ఎంచక్క రోజు తీసుకుంటూ ఉంటే మన శరీరానికి కావాల్సిన బ్లడ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అదే సమయం స్టామినాని కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో పుదీనా, బీట్రూట్, అలాగే లెమన్, హనీ ఇవన్నీ కూడా మన శరీరానికి ఇన్స్టెంట్ గా ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. తప్పకుండా ఈ స్టామినాని ఇంక్రీజ్ చేసే, బ్లడ్ ని కూడా ఇంప్రూవ్ చేసే ఈ బీట్రూట్ జ్యూస్ ని ట్రై చేయండి. ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇవాల్టి వీడియో హెల్త్ టిప్స్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.